నమస్కారం అండి. ఈరోజు మనము అప్పుల బాధతో బాధపడుతున్న వాళ్ళు అప్పులు ఎలా తీర్చాలి, ఈ బాధ ఎలా పోవాలని బాధపడుతూ చాలా ఉంటారు. అలాంటి వాళ్ళకు ఒక మంచి పరిహారం చెప్దామండి ఈ వీడియోలో. అప్పుల బాధ పోవాలి అంటే పూజలు ఇవన్నీ చేయాలంటే డబ్బులు కావాలి. ఈ పరిహారాలు చేయాలన్నా డబ్బులు కావాలి కదా. అలా కాకుండా మామూలుగా ఖర్చు లేకుండా ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి అని కొంతమంది అడుగుతున్నారు కదా. దానికోసము ఈ పరిహారం ఈ వీడియోలో చెప్పుకుందామండి. దీంట్లో మనం చెప్పుకునే పరిహారం ఆదివారం నాడు చేస్తే చాలా మంచి జరుగుతుంది. అప్పుల బాధ పోయి సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఈ అప్పుల బాధ కూడా ఈజీగా పోతుంది. దీంట్లో మనం ఏం ఖర్చు ఉండదు. ఓన్లీ ఒక పరిహారం చేసుకుంటే చాలు, అప్పుల బాధల నుంచి బయటపడవచ్చు ఈజీగా. అది ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు చేసే సపోర్ట్ వల్ల మేము ఇంకా కొన్ని మంచి వీడియోలు చేసి మీకు తెస్తాం కదా. మీరు సపోర్ట్ చేయండి, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. అలాగే వీడియోలకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పుకుందాం అనుకున్న పరిహారం ఏంటంటే ఈ పరిహారము అప్పుల బాధలు పోక సతమతమవుతూ చాలామంది చాలా నిరాశ చెందుతూ ఉంటారు. వాళ్ళ కోసం మనం ఈ పరిహారం చెప్పుకుందాం అనుకున్నాం కదా. ఆ పరిహారం ఏంటంటే వేప పుల్ల పరిహారం అనేది చాలామంది చెప్తున్నారండి. ఆ పరిహారం మన వీడియోలో మనం కూడా చెప్పి ఈ చాలామందిని కాపాడడానికి ప్రయత్నిస్తాము. ఆ పరిహారం ఈజీగా ఉంటుందండి. అది ఏమంత కష్టంగా ఉండదు. మనం ఏం లేదు, ఒక ఆదివారం నాడు పొద్దున్నే లేచి ఇది ఎప్పుడైనా పొద్దున 5 o'clock నుంచి సాయంకాలం 10 o'clock వరకైనా చేసుకోవచ్చు. ఏమంత పరిహారం అని దానికి ఏదో అది చేయాలి ఇది చేయాలి అనే ఏ టైమింగ్స్ లేవు. ఇది మామూలుగా ప్రశాంతంగా కూర్చొని ఒక మూలన కూర్చొని చేసుకున్న ఈ పరిహారం ఈజీగా మనకు వర్తిస్తుంది. కాబట్టి మనము చేయాల్సిందల్లా మంచిగా స్నానం చేసి వేప చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వేప చెట్టుకు మనకున్న కష్టాలన్నీ చెప్పుకొని మాకున్న కష్టాలన్నీ తీర్చాలని వేప చెట్టుకు చెప్పుకొని వేడుకొని ఆ తర్వాత ఆ వేప చెట్టు నుంచి ఒక చిన్న పుల్లని తుంచుకొని తేవాలి. ఆ పుల్లను మనం కత్తెరతో కట్ చేయొద్దు, కత్తితో కట్ చేయొద్దు, కింద పడ్డది కూడా తీసుకొని అలా ఆ చిన్న వేప పుల్ల తెచ్చుకుంటారు కదా. అది స్నానం చేసిన తర్వాత తెచ్చుకుంటే చాలా మంచిది. స్నానం చేసిన తర్వాతనే వేప చెట్టు దగ్గర వెళ్ళి ఒక చిన్న వేప పుల్లను మన చేయితోటే తుంచి తెచ్చుకోవాలి. వేరే కత్తితోటో లేకపోతే సీజర్ కత్తెరతోటో అసలు కట్ చేయకూడదు. మనం చేయితోటి ఎంత తుంచితే వస్తుందో అదే తీసుకొచ్చుకుంటే చాలు. అది తెచ్చుకున్న తర్వాత ఒక గాజు బాటిల్ తీసుకోవాలి. గాజు బాటిల్ ఉంటుంది కదా, మన హనీ బాటిల్స్ అవి వాడిన తర్వాత మన దగ్గర ఉంటాయి కదా, అవి తీసుకుంటే చాలు. కొత్త తేనె అవసరం లేదు. అది లేకపోతే గాజు గ్లాస్ తీసుకున్నా పర్వాలేదు. ఇట్లా బాటిల్ తీసుకున్న దాంట్లో ఒక మొత్తం వరకు కొంచెం ప్లేస్ ఉంచి మొత్తం నీళ్ళతో నింపండి. ఆ నీళ్లు నింపిన తర్వాత గల్లుప్పు ఉంటుంది కదా, ఆ గల్లుప్పు ఒక 2 స్పూన్లు ఆ బాటిల్లో వేయండి. ఆ బాటిల్లో వేసిన తర్వాత మీకు ఉన్న అప్పుల బాధలేంటి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో చెప్పుకొని ఈ మనం తెచ్చిన వేప పుల్ల ఉంటుంది కదా, ఆ వేప పుల్లను ఆ బాటిల్లో పెట్టేసి గ్లాస్ అయితేనో గ్లాసులో పెట్టండి. లేదు బాటిల్ వాడితే చాలా మంచిది కాబట్టి బాటిలే వాడండి. బాటిల్లో పెట్టేసి వేప పుల్లని బాటిల్లో పెట్టి మూత పెట్టేసి మీ పూజ గదిలో అయినా వంట గదిలో అయినా ఎవ్వరు రోజు తాకకుండా ఉండాలి. ఒక 1 రోజుల పాటు అలా పెట్టండి. ఎవరు తాకకుండా ఉండే ప్లేస్ అంటే దేవుడి గదిలో ఉంటుంది. మనం స్నానం చేసే ముట్టుకుంటాం కాబట్టి వంట గదిలో ఒక మూలకు పెట్టండి, లేదంటే ఏదైనా కిటికీలో పెట్టినా పర్వాలేదు. అలా పెట్టండి. 1 రోజులు మీకు ధన రాబడి అనేది పెరుగుతుంది ఇలా చేయడం వల్ల. ఆ 1 రోజుల తర్వాత ఆ బాటిల్లో నీళ్ళు ఎవరు తొక్కని చోట పోస్తే మంచిది. చెట్లకు మాత్రం పోయకండి, ఎందుకంటే సాల్ట్ వేసిన నీళ్ళు కదా. సాల్ట్ వేసాం కాబట్టి చెట్లు ఏమన్నా ఖరాబ్ అవ్వచ్చు. కాబట్టి పక్కకు ఎవరు తొక్కని చోట పెట్టి
ఆ పుల్లను మాత్రం ఎక్కడన్నా మట్టిలో పాతి పెట్టండి. ఇలా చేయడం వల్ల మీకు ధనరాబడి అనేక దారుల నుంచి కలుగుతుంది. మీకు అప్పుల బాధలు క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. ఇలా చెయ్యమని చాలామంది పండితులు కూడా చెప్తున్నారు కాబట్టి చెయ్యండి. మీకు ఒకసారి చేస్తే తెలుస్తుంది కదా, కాబట్టి చేసి చూడండి. మీకు అన్ని తీర్ల శుభాలు కలుగుతాయి. అప్పుల బాధలు పోయి ఫైనాన్షియల్గా అన్ని తీర్ల పురోగతి చెందుతారని చెప్తున్నారు కాబట్టి చేయండి, మంచి జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ మంచి జరుగుతుంది. మీ బంధువులకు, మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో